హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు రేపు ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో, ముఖ్యంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, గీసుకొండ, సంగెం, నర్సంపేట్, నెట్కొండ, పర్వతగిరి, ఐనవోలు, కాజీపేట, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల ప్రభావం మాత్రం అత్యధికంగా ఉంటుంది ఉత్తర కోస్తా జిల్లాల మీద. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు నమోదవుతాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు వ్యాప్తంగా అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు మినహాయిస్తే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా డ్రై వెదరే కొనసాగుతుంది. దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.